రాహుల్ గాంధీ గారు హిందువులంటేనే హింసకు పాల్పడేవారు, హిందువులంటేనే విధ్వంసం సృష్టించేవాళ్ళగా మాట్లాడడం జరిగితే రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ వ్యతిరేక కానీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ భారతదేశం సనాతన ధర్మాన్ని ఆధారపడి ఉండేటువంటి దేశం. సనాతన ధర్మం భారతదేశానికి కాదు ప్రపంచానికే విజ్ఞానాన్ని బోధించినటువంటి దేశం భారతదేశం. విజ్ఞానాన్ని, చదువును, సంస్కారాన్ని జీవించే పద్ధతులను నేర్పినటువంటి దేశం భారతదేశం. అలాంటి భారతదేశం గట్టి హిందూ పునాది మీద నిర్మితమైనటువంటి దేశంలో చాలా దేవాలయం లాంటి పార్లమెంట్ భవనంలో హిందువులను అనరాని మాటలు మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకొకసారి ఈ సమాజంలో బయట ఎక్కడ తిరగకుండా దాడులకు తెగబడతామని చెప్పి ఈ సందర్భంగా ఏం మాట్లాడుతున్నారు? శివుని బొమ్మ తీసుకొని వెనుక త్రిశూలం ఉంది, హిందువులు అంటేనే ఆయుధాలు పట్టుకొని తిరుగుతారు అన్నట్టు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గమనించాలా, ఎలక్షన్ల ముందు వరకు కాషాయ వస్త్రాలు ధరించి హిందువుల ఓట్ల కోసం చాలా డ్రామాలు ఆడి ఇంత ఎలక్షన్ వచ్చిన తర్వాత హిందువులన్నీ ద్వేషం వల్ల కలుపుతావు. కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందూ వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందూ మూలాలను హరించాలనుకునే పార్టీ. అలాంటి పార్టీకి ఓట్ చేయకూడదని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలంతా సంఘటన కావాలి, హిందూ సమాజం మొత్తం సంఘటితమై ఇలాంటి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులను తరిమి కుట్టాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు కానీ, వితండవాదం చేసే వారు కానీ, భౌతిక శక్తులు కానీ అందరికీ ఇదే మా హెచ్చరిక. వారిగా మిమ్మల్ని ఇతర మధ్యలో జనాల మధ్యలో మీరు తిరిగినారు. హిందూ శక్తులన్నీ కలిసి మిమ్మల్ని రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై హింద్, భారత్ మాతా కీ జై.